కొండ నాలికకి మందు వేస్తే ఉన్న నాలిక ఊడిందని, ప్రభుత్వ ఉద్యోగాలే లేవని దశాబ్దాల పాటు గిలగిల్లాడారు, విలవెల్లాడారు. అట్లాంటి వాళ్ళకి ఓ పరీక్ష, ఆ పరీక్ష తర్వాత నేరుగా ప్రభుత్వ ఉద్యోగం, ఆ తర్వాత పర్మనెంట్ 2 సంవత్సరాలు తిరగకుండానే వచ్చింది. ఒక గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయ్యారు. అక్కడి నుంచి అసలు దందా బిగినాయి. కంఫర్ట్ కదా గవర్నమెంట్ జాబ్ అంటే, ఇంకా ప్రాబ్లం ఏముంది, ఎవడో పీకలేడు పర్మనెంట్ కూడా చేశాక. ఇక అప్పుడు మనమే ఎందుకు పని చేయాలి? రెవెన్యూ వాడి పని మనకే అప్పు చెప్తున్నారు, కార్పొరేషన్ పని మనకే చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ పని మనకే అప్పు చెప్తున్నారు. మనకి ఈ భారం ఎందుకు? మనకి ఉద్యోగం ఇచ్చినోడు జగన్ ఉంటే గనక ప్రమాదం, అతను దిగిపోతే గనక, తెలుగుదేశం వస్తే గనక మనల్ని ఎట్లాగో ఈ సచివాలయాలు ఉండనివ్వదు, ఇది తీసుకెళ్లి ఇతర విభాగాల్లో కలిపేస్తాయి. తద్వారా మనం ప్రభుత్వ ఉద్యోగులుగానే హ్యాపీగా ఉంటాం, ఏం లేదనుకున్నాం. కానీ వీళ్ళనే టార్గెట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళని డిగ్రేడ్ చేయడం అనాలా, లేకపోతే డిమోరలైజ్ చేయడం అనాలా, లేకపోతే డివిజన్ చేయడం అనాలా, ముక్క చెక్కలు చేసింది. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఉద్యమిస్తారట. 20 సంఘాలు కలిసి ఇళ్ల దగ్గరకు వచ్చే వాలంటీర్ ఆగిపోయి ఇంటి దగ్గర సర్టిఫికెట్లు ఇచ్చే సచివాలయం ఆగిపోయినప్పుడే పట్టించుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉద్యమిస్తే పట్టించుకుంటారా?